నా గుండె తడి సాక్షిగా, నీ పాదధూళి సాక్షిగా, మన వెచ్చని ఊపిరి సాక్షిగా, వెలుగునిస్తున్న ఆకాశం సాక్షిగా, వెలిగిపోతున్న దీపం సాక్షిగా, పంచభూతాల సాక్షిగా, నేను నీ గుండెల్లో ఉంటే నేను కట్టిన తాళి నీ గుండెల మీద ఉండని, భారంగా ఉంటే ఆ గుడి హుండీలో ఉండని. నేను పుట్టి పెరిగాక నాకు నచ్చిన మొట్టమొదటి స్త్రీవి నువ్వే. నేను మెచ్చిన తొట్టతొలి రూపం నీది. నిన్ను చూసిన నా ప్రేమ గుడ్డిది కాదు మధు. నిన్ను కోరిన నా మనసు చెడ్డది కాదు. నువ్వే నా సర్వస్వం. మన ప్రేమే అపూర్వం. నాకు తెలుసు మధుమతి, తాళి తీయాలా వద్దని ఆలోచిస్తున్నావు కదూ. నేనుండగా తీయలేవు కదూ. నేనుంటేనేగా ప్రాబ్లం. అయినా నా జీవితానికి చాలు మధుమతి. నాకంటూ ఓ భార్య ఉంది. నా బ్రతుకు అర్థం ఇచ్చింది. చాలు మధుమతి, చాలు. ఇంకెవరి కోసం బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి మధుమతి? మధు, నువ్వే నా ప్రాణం. మధు, మధు, చెప్పాను కదా, వదలండి. మధు, పడుకోండి. ప్లీజ్ మధు, మధు, పడుకోండి. అదేంటే మెళ్ళో 2 మంగళసూత్రాలు. అదా, పూజారి గుళ్ళోంచి తీసిచ్చారండి. దీన్ని కొలిస్తే సుఖ సంతోషాలతో పాటు పిల్లా పాపలతో బాగుంటారు. మరి దగ్గరికి రా మధు, పిల్లా పాపలు కావాలి కదా. ఆగండి ఆగండి, నేనిప్పుడు వ్రతంలో ఉన్నాను. కొన్ని పౌర్ణమి రాత్రులు గడిచే వరకు మనం మనలా కాకుండా నువ్వు నేనులాగా ఉండాలి. నువ్వు నేను అనుకుంటే సుఖం ఎక్కడుంది, సంతోషం ఎక్కడుంది మధు? నేను చెప్పానా? పడుకోండి. మధు, చైతి, నిద్ర పట్టట్లేదే. కళ్ళు మూసుకొని పడుకోండి. పడుకోక చేస్తానా? అమ్మయ్యా. చూడండి పైడిరాజు గారు, అమలాపురంలో ఉన్న థియేటర్లన్నీ మీ చేతుల్లో ఉన్నాయి. మీరు పెట్టుబడి పెట్టండి. ఈసారి బ్లాక్ బస్టర్ ఇట్టు కొడదాం. మంచి లాభాలు వస్తాయి. నీ కథలు నిర్మాతగా చెప్పు. థియేటర్ వాళ్ళకి హీరో, హీరోయిన్, మంచి ఐటమ్ సాంగ్ ఇంపార్టెంట్. తెలిసిందా? చెప్తానండి, చెప్తా, త్వరలోనే చెప్తా. సార్, గుంటూరు నుంచి సోనాలి అని ఒక అమ్మాయి వచ్చింది సార్. పిలు. ఓకే సార్. నేను హీరోయిన్గా సెలెక్ట్ అయితే బాగుండు. నేను కన్న కలలన్నీ నిజమవుతాయి. కూర్చో. పేరు? సోనాలి. కొత్త? ఎడ్యుకేషన్? బీటెక్ సెకండ్ ఇయర్లో ఉన్నాను. సినిమాలంటే ఇంట్రెస్టా? చేద్దామనే వచ్చాను సార్. సోనాలి, తమన్నా, రకుల్, కాజోల్ని కలిపి ముద్ద చేసినట్టుగా ఉన్నావు. చాలా చాలా అందంగా ఉన్నావు. హీరోయిన్గా నువ్వే ఓకే, కానీ సినిమా అంటేనే సిగ్గును వదిలేయటం, కెమెరా ముందుకు రాగానే కలలు కదిలించటం, దర్శకుడు చెప్పినట్టు చేస్తే చాలు నువ్వు టాప్ హీరోయిన్ అయిపోతావు. ఎండలో నడవాలి, వాన్లో తడవాలి, అన్నిటికీ సిద్ధమంటేనే ఇందులోకి రా. సూపర్ గుంది పిల్ల. హీరోయిన్ అయిపోయి నాకు నేనే హీరో అయిపోవాలి సార్, అంతే. శబాష్, తమన్నా అంత హీరోయిన్ అవుతావమ్మా నువ్వు. అన్ని విషయాలు ఫోన్లో మాట్లాడతా. ఫోన్ చేస్తాను, నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ సార్.
ఏంటి పైడిరాజు గారు? ఇదిగో రాజమౌర్య, ఆ అమ్మాయి హీరోయిన్ అయితే కనుక మొత్తం నేనే ప్రొడ్యూస్ చేస్తానయ్యా. అపూర్వ, అపూర్వ రా. ఏమండి, మౌర్య గారి సినిమా పట్టలేకపోతుంది. ఆహా, నువ్వు మాత్రం రోడ్డెక్. అదేంటండి అలా అన్నారు? మౌర్య మన ఇంట్లో ఉండటాన్ని నలుగురు 4 రకాలుగా అనుకుంటున్నారు. లోకులు కాకులండి, వాళ్ళ పనే అది. వాళ్ళ పనేంటో మనకనవసరం. మన పని మాత్రం మనం చూసుకుంటే చాలు, అందరికీ మంచిది. అంటే నన్ను అనుమానిస్తున్నారా? అపూర్వ, నిన్ను నేను అనుమానిస్తే నన్ను నేను అనుమానించుకున్నట్టే. అవునా? ప్రేమంటే ఒకరినొకరు కాదు, ఒకరికొకరు. అది చేతుకుంటే ఆభరణం, చేతులు మారితే మలినం. ఏంటి ఏదో తేడాగా ఉంది? నువ్వేం టెన్షన్ పడుకు, నేనున్నాను కదా.